రాజన్న సిరిసిల్ల జిల్లాలో 24 గంటల దీక్షకు నేత కార్మికులు పిలుపునిచ్చారు. సిరిసిల్ల పట్టణంలో కూలీ రేట్లు పెంచాలని 7 రోజులుగా నేతన్నలు నిరవధిక సమ్మె చేస్తున్నారు. నేతన్నల దీక్షకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. దీక్షా శిబిరాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు టి స్కైలా ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నేత అనుబంధ కార్మికులు 24 గంటల దీక్ష చేయనున్నారు. ఒప్పందం ప్రకారం ప్రభుత్వం కూలీ చెల్లించటం లేదన్నారు. పెరిగిన నిత్యావసరాలకు తగ్గట్టుగా కూలీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే నేత కార్మికులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. సిరిసిల్లను నిర్బంధించైనా తమ హక్కులను సాధించుకుంటామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు తెలిపారు. పోరాడదాం పౌరులు మార్పిడి వైపన్ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు. ఇప్పుడు పరిష్కరించాలి పౌరులు మార్పిడి వైపన్ కార్మికుల సమస్యలను. సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టారు. ఈ దీక్షలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు, సిపిఐఎం సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉంది. ప్రధానంగా వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్లలో గొంతెమ్మ కోరికలు లేవు. బంజారా హిల్స్ లో బంగ్లా కావాలని అడగలేదు, లేకపోతే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ప్లాట్ కావాలని చెప్పేసి అడగట్లేదు. ప్రభుత్వం గతంలో తీసుకున్నటువంటి ఒప్పందం ఏదైతుందో ఒప్పందాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఈ రోజు ఆ ఒప్పందాన్ని అమలు చేయట్లేదు. పాలిస్టర్ చీరల విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా 3 సంవత్సరాల కిందట ఒప్పందం చేసుకుంది 25 పైసలు ఇస్తామని చెప్పేసి. ఆ 25 పైసల్ని 3 ఏళ్ల తర్వాత కొత్త అగ్రిమెంట్ చేసి దీన్ని అదనంగా పెంచాల్సినటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి అగ్రిమెంట్ ని అమలు చేయకుండా దాన్ని ఉల్లంఘించి 22 పైసలకు తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే సుమారు వైపని కార్మికులకు ఇప్పటికే 10% సంబంధించినటువంటి పవర్లూమ్ కార్మికులకు సంబంధించినటువంటి 10% యారన్ సబ్సిడీ ఇప్పటి వరకు కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ సిరిసిల్ల అనేటువంటిదే కార్మిక వర్గానికి, నేతన్నలకి, పవర్లూమ్ కార్మికులకి ఒక కార్యక్షేత్రం లాగా ఉన్నటువంటి ఈ జిల్లా. ఇప్పటికే 14 మంది నేతన్నలు ఆత్మహత్యల పాలైన తర్వాత ఈ రోజు పెరిగిన ధరలకు అనుసంధానంగా మా బతుకులు మార్చండి అని చెప్పి చెబుతున్నాం. మీకు ఇవన్నీ అమలు చేసి తీర్థమని చెప్పాం. అందుకనే ఇప్పటికైనా జౌళి శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తక్షణమే స్పందించాలి. కార్మిక వర్గం ఇప్పటికే 24 గంటల దీక్షకు వెళ్లారు. గతంలో అనేక సమ్మెలు చేశారు, అరెస్టులు, కేసులు అయినాయి, జైలు పాలైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా కానీ మంత్రి స్పందించాలని చెప్పేసి నేను కోరుతున్నాను.